ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాము. ప్రభు మన యొక్క సహవాసాన్ని, మన ఆరాధనను ఇంకను ఆయన ఆశీర్వదించి, మన ఆరాధనను ఆయన అంగీకరించి, ప్రభు యొక్క కృప కాపుదల మనందరికీ ఆయన దయచేయును గాక. యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాల నుంచి మనము చూస్తూ ఉన్నాము. అనేక విషయాలు ఉదయం చూసాము, ఇంకా అనేక విషయాలు మనం చూసుకోబోతున్నాము. ప్రభు ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితంలో చేసిన అద్భుతాలు అది ఒక జ్ఞాపకార్థంగా ఉండాలి. మన ప్రభు యొక్క కార్యాలు మనం మర్చిపోకూడదు. అలాగే ప్రభు చేసిన కార్యాలు మనము చూడాలి అని అంటే మనము సిద్ధపడాలి. సిద్ధపాటులో ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ప్రభు ఆయన బిడ్డలకు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి. ఆ తర్వాత సర్వ సమాజంగా కూడుకుని దేవుని యొక్క మాటలు వినడం ద్వారా మనం సిద్ధపడతాము. అలాగే యెహోషువ దేవుని యొక్క లీడర్ అయితే, ఆ యొక్క లేవీయులు లేకపోతే యాజకులు యెహోషువ యొక్క లీడర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళీ ఆ లేవీయులు యాజకులు పాలెంలో ఉన్న పెద్దలకి విషయాన్ని చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి మళ్ళీ కమ్యూనికేషన్ ఇచ్చారు. మనం కూడా అదేవిధంగా ప్రభు దగ్గర నుంచి, అపోస్తలుల దగ్గర నుంచి, మన సేవకుల దగ్గర నుంచి మనం పొందుకున్న విషయాల్ని ఇతరులు అనేక మందికి తెలియజేసి వారిని సిద్ధపరచాలి. పస్కా పండుగను వారు ఆచరించిన రీతిగానే యొర్దాను దాటిపోయే సమయంలో జరుగుతుంది. వారు సంవత్సరంలో ఏ రోజైతే పస్కా దినమును మనం జరుపుకుంటున్నామో, ఇశ్రాయేలు జరుపుకుంటున్నారో, సరిగ్గా అదే సందర్భంలో, అదే కాంటెక్స్ట్లో ఈ యొక్క యొర్దాను నదిని దాటే సందర్భం కూడా మనకు జరుగుతుంది 3-4 అధ్యాయాల్లో. కాబట్టి అది మోషే నాయకత్వము, ఎర్ర సముద్రమును వారు దాటి వాళ్ళు ఆ భయంకరమైన విల్డర్నెస్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఆ భయంకరమైన విల్డర్నెస్ని దాటి, యోర్దాన్ని దాటి కనాన్ దేశంలో ప్రవేశిస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులు కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యాలుగా ఉన్నారు, టైప్స్గా ఉన్నారు. మోషే మరియు జోషువ కూడా కలిపినా సరే వారు యేసు ప్రభుతో సమాజం కారు గారి యేసు ప్రభు యొక్క తత్వము, గుణము, పరిచర్య కొంత అందులో అక్కడ కనబడుతుంది. వారిద్దరికంటే గొప్పవాడు ఫరో కంటే, విల్డర్నెస్ కంటే బహు భయంకరమైన సాతాను, పాపము, మరణము, శాపము నుండి, నరకము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని మరణమనే యొక్క మరణమనే యొక్క గొప్ప సముద్రమును దాటించి మనల్ని వాగ్దాన దేశాన్ని, పరమ కనాను, పరమ సియోను ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు అని మనం చూసాము. తర్వాత ఈ పస్కా పండుగ యొక్క బాప్తిస్మము, ప్రభువారు ఆయన పొందుకున్న బాప్తిస్మము, ఆయన మరణ పునరుత్థానాలు, ఇవన్నీ కూడా మన బాప్తిస్మము, మన కమిట్మెంట్ కూడా గుర్తుగా ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలు చరిత్రలో వాళ్ళు మర్చిపోకుండా ఉండినట్లుగా యోర్దాను నది మధ్యలో ఉన్న 12 రాళ్ళు తీసి వారు దాటిన తర్వాత గట్టు మీద వాళ్ళు పెట్టారు. ఆ దారి గుర్తుపట్టమంటున్నాడు. నీ పిల్లలు ఎక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఈ రాళ్ళు ఏంటి ఇలా ఎక్కడ పెట్టారు, మనం ఎందుకు ఎక్కడికి వచ్చాము, యోర్దాను దాటాలంటే ఇంకెక్కడి నుంచి అలా దాటి ఉండొచ్చు కదా. లేదు, ఒకప్పుడు మనం ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు, మరుభూమి గుండా వచ్చినప్పుడు, సీనాయి అరణ్య ప్రాంతం గుండా వచ్చినప్పుడు, ఇదిగో ఇక్కడే ఈ ప్రాంతం గుండానే మన పితరులైన వారు యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు. ఎలా దాటడం జరిగిందంటే, ఆ యోర్దాను నిబంధన మందసాన్ని తమ భుజాల మీద పెట్టుకున్న యాజకులు ఎప్పుడైతే ఆ నీళ్ళకి వీళ్ళ పాదాలు, అరికాలు తాకిందో, నీళ్ళు అలా వెళ్ళిపోయి ఆదాంపురం వరకు వెళ్ళిపోయి అక్కడ పైకి గోడలాగా ఏకరాశి అనే మాట వాడారు. ఏకరాశిగా నిలిచిపోయింది, పైకి అలాగే వెళ్ళిపోయినాయి. అటు పైకి అటు అటువైపు నుంచి చాలా బలంగా ప్రవహించుకుంటూ వచ్చే యోర్దాన్ నది ఇలా వెనక్కి పడింది. ఎప్పుడు కూడా అటువంటి చూడలేదు. ఏ నది కూడా, మన ప్రపంచంలో ఉన్న చాలా నదుల గురించి, అబానా, ఫార్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నైల్ నది గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. లేకపోతే ఇంకా చాలా చాలా నదుల గురించి, యూఫ్రటీస్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మనకు కూడా చాలా నదులు ఉన్నాయి. మొన్న కూడా చాలా నదులు దాటుకుంటూ వెళ్ళాం. నెల్లూరు వెళ్ళే లోపలనే బోల్డ్ నదులు, గోదావరి, తర్వాత కృష్ణ, తర్వాత పెన్న, బలమైన నదులే. అయితే ఏ నది కూడా వెనక్కి ప్రవహించలేదు. వెనక్కి ప్రవహించుకుని వెళ్ళి ఏకరాశిగా నిలబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోర్దాను నది ఆ తర్వాత ఒక్క రోజులో మొత్తము ఆ యొక్క కిలోమీటర్ దూరము దాటడానికి, క్రాస్గా దాటడానికి కిలోమీటర్ దూరము ఇటువైపు ఉన్నారు, మరుభూమి వైపు ఉన్నారు, అరణ్య ప్రాంతంలో ఉన్నారు. యోర్దాను దాటాలి, అటువైపు వెళ్ళాలి. అటువైపు కానాను భూభాగానికి యోర్దాను 1 కిలోమీటర్ దూరం ప్రవహించే నది. కిలోమీటర్ దూరం జస్ట్ మనం ఇమాజిన్ చేద్దాం, అసలు అంత అసాధ్యం. అది 900 మీటర్లు, 2000 క్యూబిట్స్ అని చెప్పారు కదా, 2000 క్యూబిట్స్ 1 కిలోమీటర్ దూరము. అయితే ఆ నదంతా కూడా అలాగా గాలి అలా వచ్చింది,
మరి ఏం చేశారో ప్రభు ఎలాగ ఆరబెట్టారో మనకు అర్థం కాదు. వీళ్ళందరూ కూడా దిగబడిపోకుండా నడిచి వెళ్ళిపోవడానికి కావలసినంత ఒక ఎండిపోయిన ప్రాంతంగా అది అయిపోయింది. అద్భుతాల్లోనే ఎన్నో అద్భుతాలు ఉంటాయి, ఒక్క క్రియలోనే ఎన్నో అద్భుతాలు ఉంటాయి. వాళ్ళు దాటి అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క గర్భంలో నుండి, నది యొక్క గర్భంలో నుండి మధ్యలోంచి తీసిన రాళ్లను వీళ్ళు అక్కడ పేర్చారు. అది ఒక బలిపీఠం లాగా, లేకపోతే ఒక జ్ఞాపకార్థంగా, ఒక స్తూపం లాగా దాన్ని అక్కడ పెట్టారు. నీ పిల్లలు ఎవరైనా ఈ దారిలో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాలా? దేవుడు ఏ కార్యాలు చేశాడో అది చెప్పాలి. రైట్. ఇక్కడ మనము 7వ వచనం చూద్దాం. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదనని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మన జీవితంలో, సంఘంలో, కుటుంబంలో ప్రభు చేసే కార్యాలు మనకి ఒక గొప్ప నాయకత్వాన్ని ఇస్తాయి. యెహోషువ ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆల్రెడీ 1వ అధ్యాయంలో ఈ వాగ్దానము ప్రభువు చేస్తాడు ఎప్పుడో. రైట్. చూడండి ఒకసారి 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. రైట్. ఆ తర్వాత 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడిని ఎదుట నిలవలేకుండాను. ఎందుకంటే గొప్ప వాగ్దానము ఏ నాయకునికి కావాలా? నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. రైట్. తర్వాత మరలా నిబ్బరం కలిగి జాగ్రత్తగా ఉండు, బయలుదేరిగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినంత కూడా చేయాలి. ఆ తర్వాత మరలా 9వ వచనంలో చూస్తున్నాం, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. ఇన్నిసార్లు ఈ 9 వచనాల్లో ఇన్నిసార్లు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు అనే మాటలు మనం రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ మరలా ప్రభు ఇంకొక వాగ్దానం చేస్తున్నారు. 3వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇశ్రాయేలు వారు అందరూ కూడా మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నానని నిన్ను గురించి తెలుసుకున్నట్లు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అనే మాట. ఈ గ్రేట్ మిరాకిల్ యేసు ప్రభు వారు ఆయన కూడా ఒక గొప్ప అద్భుతంతో, కానాను ఊరిలో గొప్ప అద్భుతంతో ఆయన తన పరిచర్యను ఆయన ప్రారంభించారు. ఒక విధంగా అద్భుతాలు మొదలైంది. దీనితో ఆయన అద్భుతాలు మొదలైంది. అలాగే ప్రభు కూడా ఇక్కడ నీళ్ళకు సంబంధించిన ఒక గొప్ప మిరాకిల్ కానా అనే ఊరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, అలాగే ఇక్కడ యెహోషువకు సంబంధించి కూడా ఈ నీళ్ళకి సంబంధించిన ఒక మిరాకిల్తో యెహోషువ యొక్క లీడర్షిప్, నాయకత్వం ప్రభు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్రభు ఆయన చేసిన వాగ్దానము తన బిడ్డల పట్ల ఇప్పుడు కూడా ఇటువంటి అబ్రహాంతో ప్రభు వాగ్దానం చేస్తారు. ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రభు చెప్తారు 3వ వచనంలో, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ పేరును నేను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వదించబడిన వాడు అవుతావు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. నీ యొక్క పేరు మీద, నీ కుటుంబం ద్వారా, నీ సంతానం ద్వారా, నీలో నేను చేస్తున్న కార్యాల ద్వారా నీ యందు భూమి మీద ఉన్న సమస్త వంశములు, సమస్త కుటుంబములు, సమస్త జాతులు ఆశీర్వదించబడతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని తనకి విధేయత చూపించే వాళ్ళని, తనకు లోబడే వాళ్ళని గొప్ప చేయడానికి ప్రభుకి ఏ మాత్రం కూడా మొహమాటం ఉండదు, సంకోచం ఉండదు. ఆయన గొప్ప, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభు యొక్క వాగ్దానం ఆ రోజు ఈ రోజు కూడా సేమ్ అదే. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23:11-12 వచనాలు. అయితే ప్రభు ద్వారా మనం గొప్ప చేయబడాలంటే యెహోషువలో ఉన్న ఒక క్వాలిటీ, అది దీనత్వము, తగ్గింపు. మత్తయి సువార్త 23:11-12 వచనాలు. ఎవరు మనం ఇప్పుడు ప్రభు గొప్ప చేయాలంటే చాలామంది ఎవరు బోట్లు వాళ్ళు పెట్టేసుకుని, ఏంటి సార్ ఈ బోట్లు ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు నీ పేరు గొప్ప, దేవుడు వాగ్దానం ఇచ్చి నీ పేరు గొప్ప చేస్తానంటే నిన్ను బోట్లు తగిలించేసుకోమని చెప్పలే. ప్రభు గొప్ప చేస్తాడు. ప్రభు గొప్ప చేసే విధానము, మనం డబ్బులతో కాకినాడ నిండా వెళ్తుంటే మా అన్నయ్య చెప్తున్నాడు, ఈడే మొత్తం బోట్లకు ఫ్లెక్సీలు కుట్టించేసి వాళ్ళ ఫోటోలు వేసాడని చెప్తున్నాడు. అందరూ చేసేది అదే కదా అన్న, నాయన కోపం వచ్చింది. అందరూ పాస్టర్లు అయినా సరే చేసేది అదే, రాజకీయ నాయకులు చేసేది అదే. వీళ్ళతో పాటు 300 మంది ఉన్నట్టుగా మీరు నాకు శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా నేనే ఫ్లెక్స్ కొట్టించేస్తే ఇక్కడి నుంచే చివరికి పెట్టేశానుకో, అమ్మో ఈ పాస్ గారు చాలా గొప్పడు బాబాయ్ అనుకుని అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. అలా వద్దు, అలా ఎవ్వరూ రావద్దు. అమ్మో ఈ పాస్ గారు చాలా గొప్పడు, అమ్మో ఈ చర్చికి చాలా మంది వస్తున్నారు వచ్చేవాళ్ళు కూడా వద్దు. ప్రైజ్ ది లార్డ్.
చాలా మంది వస్తారంటే ఇంకా వస్తారు జనాలు, తెలుసా మీకు? అదో టెక్నిక్ ఉంది. ఏ కొట్టు దగ్గర అయితే మూగిపోయి ఉంటారు, మేము కూడా ప్రయాణం చేసినప్పుడు నేను కుర్రోళ్ళకి ఇదే చెప్తా ఉంటాను. కుర్రోళ్ళు అంటే అందరూ ముసలి, నా ఏజ్ అందరూ, నేను మామూలుగా కుర్రోళ్ళు అంటాను. ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో అక్కడ తిందాం అంటే దాని అర్థం ఏంటి, అక్కడ రొటీన్ ఎక్కువగా ఉంది, రన్నింగ్గా ఉంది, వాళ్ళు పాడేయని పెట్టే అవకాశం లేదు, వేడివేడిగానే పెడతారు. ఎవరో లేని ఆడే ఈగలు తోలుకుంటే మనకు కూడా ఈగలే పెడతాడు. ఇది ఒక అండర్స్టాండింగ్ అనమాట. కాబట్టి జనరల్గా దుకాణాలకు అది వర్తిస్తారు. మరి గాంధీనగర్ పార్క్ దగ్గర ఎలక్ట్రానిక్ దుకాణం బండి దగ్గర పులోమని జనాలు ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్రైసిస్ వచ్చింది కదా, పెట్రోల్ ఇంకా అందరూ కూడా ఎలక్ట్రానిక్ బండ్లు కొనడంలో ఉన్నారు. వెరీ గుడ్, ప్రాబ్లం లేదు. కానీ సంఘం ఎప్పుడు అలా ఉండదు. మంది వస్తున్నారు కదా అని ఇంకా మంది రావడం కరెక్ట్ కాదు. దేవుని యొక్క ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా పట్టబడిన వాళ్ళే, రైట్? ఇక్కడ గొప్ప చేయడం అంటే మనం గొప్ప అయిపోవడం కాదు. వాక్యంలో చాలా మీలో ఎవరైతే గొప్ప వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారో, లీడర్గా ఉండాలనుకుంటున్నారో, ప్రభు ఏమంటున్నారు చదవండి అమ్మా. ఏమై ఉండాలా? ఇప్పుడు బాబా సిస్టమ్ వర్కౌట్ అవ్వగలదా చర్చిలో? నేను ఒక బాబాని, ఇంకా నేను మనకి ఇక్కడ కాకినాడలోనే ఒక ఆయన మోసుకుని రావాలట, ప్రతిరోజు దర్శనం ఇవ్వాలట అయ్యగారిని మోసుకుని రావాలట. వచ్చి కూర్చొని కొంత కనబడి చెయ్యాలో ఊపుతారో మరి నవ్వుతారో తెలియదు. ఒక మెహర్ బాబాలా కానీ ఇంకో బాబాలా కానీ. నో, సేవ అంటే, పాస్టర్ అంటే, లీడర్ అంటే, యెహోషువ అంటే ముందు మనం పరిచారం, ప్రభువే దాన్ని చూపించారు. ఆయన తగ్గించుకున్నారు, దాసుని స్వభావం ఎత్తారు. ఆయన పరలోకంలో దేవునితో సమానుడిగా ఉండడాన్ని విడిచిపెట్టకూడదని గొప్ప భాగ్యంగా ఆయన ఎంచలేదు. ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు, ఎంప్టీ చేసేసుకున్నాడు. మనము ఎంప్టీ చేసుకుంటే తప్ప దేవుని ద్వారా ఎగ్జాల్ట్ చేయబడము. మనం ఎంప్టీ చేసుకోవాలి. వీ షుడ్ ఎంప్టీ అవర్ సెల్వ్స్ సో దట్ ద లార్డ్ మే ఎగ్జాల్ట్ us. మీలో ఎవరైతే గొప్పవాడిగా, ఘనుడిగా, లీడర్గా ఉండాలనుకుంటున్నాడో, బాస్గా ఉండాలనుకుంటున్నాడో, వాడు మిగతా వాళ్ళందరికీ కూడా ఏమవ్వాలా? పరిచారకుడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ యొక్క బైబిల్లో ఈ సూత్రము త్రూఅవుట్ ఉన్నది. కొన్ని పాత నిబంధనలు ఉండవు, నూతన నిబంధనలు ఉండవు. పంటికి పన్ను, కంటికి కన్ను అక్కడ ఉంది, ఇక్కడ లేదు. మీకు అర్థమైందండి? కానీ కొన్ని మాత్రము ఈ యొక్క పారంపర్యాలకు సంబంధించి, ఆ యొక్క దాన్ని ఏమంటారు, లా అనే మాట వాడతాం ఇంగ్లీష్లో, ధర్మశాస్త్రానికి సంబంధించి, మందిరానికి సంబంధించి, శుద్ధులకు సంబంధించి చాలా కొట్టివేయబడ్డాయి. ప్రభువే కొట్టేశారు. సార్ మీ వాళ్ళు చేతులు కడుక్కోమని చేస్తున్నారంటే పక్కకి తీయేస్తారు, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడడం అని సార్. వెళ్ళేటి సబ్బాత్ రోజు ఇలా ప్రయాణం చేస్తున్నారు, సబ్బాత్ రోజు వీళ్ళు ఇచ్చేస్తారు, అది చేస్తున్నారు, నథింగ్ లేదు. అయితే నైతికతకు సంబంధించి, పరిశుద్ధతకు సంబంధించి, పవిత్రతకు సంబంధించి అవి మాత్రం ప్రభు కొట్టివేయలేదు. పాత నిబంధనలు, నూతన నిబంధనలు కూడా ఈ విషయము ఇలాగ ఉంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను హెచ్చించుకున్నవాడు ఏం చేయబడతాడు? ఇర్మియా గ్రంథము 29:11. యెహోషువ గురించి ప్రభు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశము, అది మన గురించి కూడా కేవలం యెహోషువ ఒక్కడే కాదు, అబ్రాహాము ఒక్కడే కాదు, దావీదు ఒక్కడే కాదు, పౌలు ఒక్కడే కాదు. జెర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మన గురించి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలో కొన్ని సంగతులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ప్రభు మన గురించి ఎప్పుడట? ఎప్పుడో, నేను ఇంకా తల్లి గర్భంలో రూపొందించబడక ముందే, ఇంకా గట్టిగా మాట్లాడితే భూమి పునాది వేయబడక ముందే, సృష్టి ఆరంభానికి ముందే ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన నన్ను యేసుక్రీస్తు గిఫ్ట్గా ఎప్పుడో ఇచ్చేసాడు. ఐఎమ్ ఏ గిఫ్ట్ టు జీసస్ క్రైస్ట్, యు ఆర్ ఏ గిఫ్ట్ టు జీసస్ క్రైస్ట్. మీరు ఆయనకి తమ్ముళ్ళుగా, చెల్లెలుగా ఉండడానికి చాలాసార్లు ఇంట్లో ఎవరైనా ఒకలే పుట్టారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న తింటే నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు, ఇంకొకరిని ఇవ్వని అడుగుతూ ఉంటారంట. ఇటువంటిది మీరే ఉంటారు ఒక సందర్భం. మీకు అర్థమైందా? యేసుక్రీస్తుకి తమ్ముళ్ళుగా, చెల్లెలుగా, ఆయనతో తోడి వారసులుగా ఉండడానికని మనల్ని భూమి పునాది వేయబడక ముందే మనల్ని ఆయన పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నారు, వేరు చేసుకున్నారు. యేసుక్రీస్తుకి మనల్ని ఇచ్చారు. బాబు నువ్వు వారసుడివి, నా మహిమ అందరికీ నువ్వు వారసుడివి, ఇదిగో నీతో పాటు వారసులను. అది ప్రభు మనల్ని చూసే విధానం, అది మన సత్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును.
రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశం అవి శాంతికరమైనవి, నెమ్మదికరమైనవి, ప్రశాంతమైనవి, కంఫర్టింగ్, సూథింగ్ అనే విషయం, పీస్ఫుల్. దేవుని యొక్క ఉద్దేశాలు అలజడికి సంబంధించినవి కాదు, ఆందోళనకు సంబంధించినవి కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ప్రశాంతతకి సంబంధించిన విషయాలు ఆయన మన గురించి కలిగి ఉన్నాడు. యోషువ గురించి కలిగి ఉన్న దేవుడు, అబ్రహాముని గురించి కలిగి ఉన్న ఆయనలో పక్షపాతం లేదు. ఎవరైతే ఆయనకి విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన దర్శనం పట్టుకుంటారో, ఎవరైతే ఆయనతో ఏకీవిస్తారో, ఎవరైతే ఆయన పనిని, ఆయన కాడిని పుణుకుపుచ్చుకుంటారో, వారందరి పట్ల కూడా ఆయన తన కరుణ చూపించే దేవుడు, తన యొక్క ప్రశాంతతను ఆయన చూపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్. జెరమియా 29:11 ఒకసారి చదువుతారమ్మా మళ్ళీ. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. అంటే ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాల్సి వచ్చిందనంటే, ప్రస్తుతము హానికరంగా కనిపిస్తూ ఉంటాయి, ప్రస్తుతము అయిపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది, ప్రస్తుతము ఇరుకుగా ఇబ్బందిగా, ప్రస్తుతము ప్రభు వినట్లేదు, ప్రభు పట్టించుకోవట్లేదు, ప్రభు చూడట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతము నా ప్రార్థనలు ఏమైపోతున్నాయో, ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయో, అసలు దేవుని దృష్టిలో ఏమన్నా, దేవుడు వాళ్ళనే వింటున్నాడు, వాళ్ళనే చూస్తున్నాడు, వాళ్ళకే జరుగుతున్నాయి అన్నట్టుగా కొన్నిసార్లు మన పరిస్థితులు ఉంటాయి. ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు నీ గురించి కలిగిన ప్లాన్స్. నీవు ఇప్పుడైతే ఇబ్బంది పడిపోతున్నావు, కష్టపడిపోతున్నావు. చెప్తూ ఉంటారు కదా, ఆ యొక్క అంటే మంచి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సినిమా చూస్తూ మధ్యలో ఆట మొదలెట్టారట, కొన్ని ఫ్యామిలీ లేదు లాస్ట్లో అంతా బాగుంటుంది అని చెప్తున్నారంటే తెలిసిన వాళ్ళు. లాస్ట్లో కానీ వీళ్ళ మధ్యలో ఉండబట్టలేకపోతున్నారు. అయ్యో ఇలా ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయని ఏం చేస్తున్నారంటే, అయ్యో అక్కడ ఏదో జరిగిపోతుందని. రైట్, చాలాసార్లు అలాగా మనకి ఎండ్ తెలియదు, మనకి దేవుని ఉద్దేశం తెలియదు, దేవుని కొన్ని పరిస్థితులు కూడా. ఒకసారి మనం యోబు జీవితాన్ని ఆలోచన చేస్తే, దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ఇవి అర్థమయ్యే లోపల యోబు యొక్క ప్రయాణము, అంతిమంగా దేవుడు చేసిన కార్యాలు చూస్తే మనకు విశ్వాసం రావాలి. యోబుకి కాబట్టి చేశాడు అని అంటే, అది మరి రాయిబెట్టి ఉంచడం వేస్ట్. మనకి యోబుకి కాబట్టి చేశాడు అని అంటే, ప్రభు మనకి బైబిల్ గ్రంథంలో అది అనుగ్రహించడం అది వేస్ట్ కదా. వాక్యము ఎప్పటికీ కూడా అది వ్యర్థం కానేరదు. ప్రభు ఉంచింది, ఉద్దేశం ఇచ్చాడు. లేఖనాలన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్ కోసమే ఉంచాడు, మనకి జ్ఞానం కలగడానికే, మనకి విశ్వాసం కలగడానికే రాసిపెట్టి ఇచ్చారు. ఏం జరిగిందో, దేవుడు యోబు జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంత గొప్పవో, ఒకవేళ యోబు ఇప్పుడు కోల్పోయినట్టుగా ఉన్నప్పటికీ కూడా డబల్ రెస్టిట్యూషన్ అనేది, రీఇన్స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది ప్రభువులో. మునుపటి కంటే ప్రభు ఎంతో ఆశీర్వదించి యోబుని గొప్ప చేశారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 Chronicles 4:9-10 ఇది కూడా మనకు తెలిసిన విషయమే. మనం రీసెంట్గానే ఈ విషయం గురించి చూసాము, ఈ వ్యక్తి గురించి మనం రీసెంట్గానే చూసాము. 1 Chronicles 4:9-10 4:9-10 వచనాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము. ఏముంది అక్కడ? ఎవరి గురించి రాయబడి ఉంది? యబ్బేజు గురించి రాయబడి ఉంది. యబ్బేజు ప్రార్థన గురించి రాయబడి ఉంది. ఏం ప్రార్థన చేశాడు ఆయన? చదవండి. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో తప్పించును అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతను దయచేసింది. ఆ పైన ఉంటుంది, యబ్బేజు అతని సహోదరులందరిలో కూడా అధికమైన ఘనత పొందిన వాడు అని ఉంటుంది. ఏంటి అని అంటే, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్ హిస్ యూదా గోత్రములో, యూదుల యొక్క కుటుంబాలన్నిటిలో, యూదాకు పుట్టిన కుమారుల యొక్క కుమారులందరిలో కూడా యబ్బేజు ఆ తరంలో, ఆ కజిన్స్ అందరిలో కూడా చాలా ఘనత పొందాడట. ఏంటి అని అంటే, స్టార్టింగ్ అలా లేదు. దుఃఖము, వేదన ఇతని పేరు పర్యాయపదం, ఊతపదం అయిపోయింది. వీడంటేనే కొంతమంది గురించి అంటారు, పాపం ఒక మన సినిమా యాక్ట్రెస్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చేది జగన్ గారి చెల్లో కావడం ఉంది. ఇంక తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కూడా పాపం ఐరన్ లెగ్ నడిపించేస్తూ ఉంటారు. పొరపాటున తమిళనాడు వెళ్ళి అక్కడ వాళ్ళకి రాజకీయంలో ప్రచారం చేసిందంట. మన ఎలక్షన్ అయినాయి కదా, అయిపోయింది, ఇంకా అడిగి అక్కడ ఇంకా ఈవిడ వెళ్ళి ప్రచారం చేసిందని చెప్తున్నారు. ఇంకా జీవితాంతో ఒక ముద్ర ఉండిపోద్దు సుమా. అపజయానికి, నష్టానికి, కష్టానికి ఒక ముద్ర జీవితాంతం మనుషులు పెట్టేస్తారు.
అయితే ప్రభు అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలరు. ఎవరైనా ప్రభు చేతి తమ జీవితాలు అప్పగించుకుంటే ఒకవేళ పర్యాయపదంగా బైవర్డ్గా అయిపోయామా, అపహాస్యంగా అయిపోయామా, నవ్వులాంటిగా అయిపోయామా, మనల్ని గుర్తు చేసుకుంటేనే ప్రజలు జాలి చూపిస్తున్నారా, అయ్యో పాపం వీడికేమో ఇంకా కడుపులో పండుగానే తండ్రి చనిపోయాడు, వీడు పుట్టగానే ఒక వేదంతో, ప్రసవ వేదంతో తల్లి చనిపోయింది, వీడి ఇంకా జీవితం అంతా కూడా వేదనే 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 అనుకున్న ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడి సహోదరులందరికంటే ఘనత ఎబ్బేజు పురమని, ఎబ్బేజు పేరు మీద ఒక పట్టణము కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అతను ప్రార్థన చేశాడు, ఓ ప్రభువా నీ చెయ్యి నా మీద ఉంటే చాలు, నీ చెయ్యి నా మీద ఉంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే చాలు, నీవు నా సరిహద్దును విశాలపరచు చాలు. ఇది ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ ప్రార్థన విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభుకి ఇష్టము, ప్రభు మనల్ని గొప్ప చేయడం ఇష్టం, మనల్ని నిలబెట్టడం ఇష్టం, మనల్ని వాడుకోవడం ప్రభుకి ఇష్టము. అయితే ప్రభుకు మనము ప్రార్థన చేయాలి, విధేయత చూపించాలి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. Proverbs 3:5-6. Proverbs 3:5-6. మ్యాటర్ ఏంటంటే యెహోషువ కానీ, సౌలు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ మ్యాటర్ ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక. అది చాలా కష్టం. మనమేమనుకుంటామంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుందాం అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, నో నో నో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక. సొంత బ్రెయిన్ వాడొద్దు అని చెప్తాం కదా, ఎవరన్నా అధికారం అనుకుంటే నువ్వు సొంత బ్రెయిన్ వాడొద్దు, నేను చెప్పింది చేయి అంటారు. ప్రభు అది మాట ఎప్పుడే చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. ఏం చేయాలంట? పూర్ణ హృదయముతో యెహోవా మీద నువ్వు నమ్మకం, యెహోవా యందు నువ్వు నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఎయిదర్ ఆల్ ఆర్ నథింగ్ ఎట్ ఆల్. ఎయిదర్ ఆల్ నథింగ్ ఎట్ ఆల్. మనం ఏంటంటే ప్రభుకి ఏం వేస్తాం? సోఫా వేస్తాం. ప్రభు ఏం అడుగుతున్నాడు? సోఫా కాదు, సోఫా తీసేయండి, 2-3 ఎక్కుతారు, సింహాసనం వేయండి, సింహాసనం వేయండి. ప్రభు ఒక్కడు మాత్రమే ఉండాలి, ప్రభు దగ్గర మాత్రమే వెళ్ళాలి, ప్రభుకి మాత్రమే చెప్పాలి, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు వైపే చూడాలి. ఏడిస్తే కూడా ప్రభు దగ్గర మాత్రమే ఏడవాలి. మనుషుల దగ్గర, ఎవరి దగ్గర ఏడ్చామా ఏం చేస్తారు మనుషులు? మన కన్నీళ్లతో వ్యాపారం చేస్తారు. మనుషుల దగ్గర ఏడిస్తే మనుషులు మన కన్నీళ్లతో ఒక కష్టమే చెప్పుకున్నాం, ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు. ఎప్పుడు కనబడి మీరు కష్టమే చెప్పారనుకోండి, అయ్యో నయం గారు వచ్చేస్తారు, మళ్ళీ పారిపోతారు. నిజమే కదా? లేకపోతే ఒక పేరు పెట్టేస్తారు. మనుషులే. మనిషి అంటేనే చాలా మంచోడు, అసలు ముట్టుకోవద్దు, అసలు అంత మంచోడు మనుషులు. ఎవరైనా అంతే, ఎవరు చుట్టారైనా అంతే. కాబట్టి ఒకవేళ ఏడ్చామా, ఆధారపడ్డామా, ప్రార్థన చేసామా, మొరపెట్టుకున్నామా, ఎవ్రీథింగ్. మేక్ ప్రేయర్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్. మేక్ ప్రేయర్ యువర్ ఏదైనా సరే మేక్ ప్రేయర్. ఫస్ట్ యూ స్పీక్ టు గాడ్. ఏ వార్త విన్నారా? ఫస్ట్ యూ స్పీక్ టు గాడ్. ఏ న్యూస్ తెలిసిందా? ఫస్ట్ యూ స్పీక్ టు గాడ్. ఏ కష్టం వచ్చిందా? ఫస్ట్ యూ స్పీక్ టు గాడ్. ప్రభువా నా భారం అంతా నీ మీదే వేసేస్తా. స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో. ప్రభు ఒకవేళ మన జడ్జి అయితే, ప్రభు మన తీర్పులు అయితే, ప్రభు మనం చూస్తున్నాడు, విజయ్ అరోరా ఏదన్నా వస్తే పూర్ణ హృదయంతో నా మీదే ఆధారపడతాడా? నేను చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మా అన్నయ్య ఎంతో కొంత కొంచెం పొలిటికల్గా ఉన్నా, నేను ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి ఎవరిని కూడా నాకు పలానా విషయంలో సహాయం చేసి పెట్టండి అని సిఫార్సుకి ఎవరి దగ్గరికి వెళ్ళలే. దేవునికి స్తోత్రం. అసలు ఏ పని గురించి కూడా కాదు, ఏ పని గురించి నాకు చాలామంది చాలా చిన్న వాటికి ఎంపీల దగ్గర వరకు వెళ్తారు. ఇటు స్కూల్లో కుర్రాడు, ఇటు ఆ స్కూల్లో చదవకపోతే ఇటు ఏమన్నా ఇప్పుడు ఏదైనా అయిపోతాడు ఇటు, లేకపోతే ఆ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ బాగుపడిపోయారు, ప్రయోజకులు అయిపోయారా? ఇటు ఎంపీల దగ్గరికి వెళ్ళిపోయి, తాగుబోతులు తిరుగుబోతుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో రికమెండేషన్ చేయించుకోవడానికి వాళ్ళ ఇంటి ముందు మీరు విశ్వాసులు అయ్యండి. అరే మోకాళ్ళ మీద ప్రభు దగ్గర ఉండాలి నువ్వు, పాస్టర్వో విశ్వాసవో ప్రభు దగ్గర ఉండాలి నువ్వు. వాడి దగ్గరికి వీటి దగ్గరికి వెళ్ళడం ఏంటి పనుల కొరకు? చిచ్చి ఏదో ఉంటే తేల్చుకుంటే ప్రభు దగ్గర తేల్చుకుంటాం. అవ్వకపోతే అవ్వదు, నష్టపోతాం, వదిలేసుకుంటాం. ఏం చూడడం? నిజంగా మన ప్రార్థనలో బలం ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. పూర్ణ హృదయంతో ప్రభు మీద ఆధారపడితే అది ప్రభు మన తెరుపరి. మనం పూర్ణ హృదయంతో ప్రభు మీద మనం ఆధారపడుతున్నామా లేదా లేదు? మనం చాలాసార్లు 50-50 ఛాన్స్ ఇస్తాం ప్రభుకి. ప్రభా 50% నువ్వు చేయి, 50% నేను చేస్తాను. నువ్వు ప్రభుకి అది ఇష్టం ఉండదు.
ఇక్కడ దేవుడు ఎందుకు యెహోషువ గ్రంథంలో ఈ 3-4 అధ్యాయాల్లో కోతకాలంలో ఏ రాయబడిందంటే కోతకాలం ముందు 14 వచ్చిన 3:14 కోతకాలం మంది యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. ఎవరన్నా మానవ నాయకుడు అనుకోండి, వెయిట్ చేయండి సార్, ఒక 2-3 నెలలు ఆగితే మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, అప్పుడు నీళ్ళే ఉండదు, అప్పుడు సరే ఎలా లేరు, అప్పుడు ఏదైనా ఆనకట్టేద్దాం, అడ్డేమన్నా వేద్దాం, పైనుంచి ఏమైనా వాటర్ ఏమైనా దయవచ్చేద్దాం, కొన్ని రోజులకి వాళ్ళకి ఏమన్నా పునరావాసం పరిహారం ఇప్పించి ఆ టైంలో మీరు దాటిద్దరు వెళ్ళిపోవాలంటే అనుడు. ఒకవేళ మనిషి ఏమన్నా లీడర్ అయి ఉంటే, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోత గట్లు ఎంతమంత వరకు దూరం అయితే కట్టలు ఉన్నాయో ఆ గట్లన్నిటి మీదకి కూడా పొర్లి ప్రవహించేసేంత ఉధృతంగా యోర్దాను ఉన్నప్పుడు అప్పుడు అంటున్నాడు దాటండి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేస్తాడు. సెలయేరు కాదు కదా, బడిబడిగా ప్రవహిస్తున్న నదిని కూడా గోడలాగా ఏకరాశిగా నిలబడతాడు. ప్రభు మన లీడర్ అయితే ప్రభు అటువంటి కార్యాలు చేస్తాడు. ఎవరు పూర్ణ హృదయంతో ప్రభు మీద అనుకుని ప్రభువుకు లోబడి ప్రభువుకు ప్రార్థన చేసి ప్రభు వైపు చూసే వాళ్ళకి ప్రభు ఇటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడాలి అటువంటి కార్యము. పైనుంచి దక్షిణ దేశం వైపుగా వడిగా ప్రవహించుకుంటూ వస్తున్న ఈ యొక్క యార్దాన్ని గోడలాగా నిలబెట్టేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు పూర్ణ హృదయంతో మనం ప్రభు యందు ఏమైనా నమ్మిక ఉంచాలి. అప్పుడు ఏం జరుగుతుందట? నీ ప్రవర్తన అంతటి యందు చాలాసార్లు ఇళ్ళ మీద రాసుంటుంది కదా, జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ దిస్ హౌస్ అని అంటుంది. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్. దానికంటే పెద్ద అబద్ధం నేను ఎక్కడ చూడలే. దానికంటే పెద్ద అబద్ధం ఎక్కడ చూడలేదు. ఇంటి ముందే పెట్టేస్తారు, ఫస్ట్ డోర్ ఎంట్రన్స్లోనే రోడ్డు మీద అందరికీ కనబడేలా పెట్టేస్తారు. ఎంత వేషధారణ క్రైస్తవుల్ని ప్రభు. చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఎలా జరుగుతుందంటే క్రైస్తవుల వల్లనే అని చెప్పాను. కరోనా టైంలో కూడా చెప్పాను, క్రైస్తవుల వల్లనే. మిగతా వాళ్ళ వలన మనం బాధపడట్లేదు, మన వలన మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. మనమే కరెక్ట్గా ఉంటే ఏమైనా చేయడు. 2 Chronicles 7:14 మన అందరికి కూడా తెలుసు కదా. పైనుంచి చదవండి. నేను దేశంలో పాడు చేయనట్లుగా నేను మిడతలకు ఆజ్ఞాపించినప్పుడు వర్షం లేక ఇవన్నీ కూడా దేశంలో కరువులు ఒక రుగ్మతలన్నీ వచ్చినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు, మై పీపుల్ హు ఆర్ కాల్డ్ బై మై నేమ్, यदि मेरे प्रजा के लोग जो मेरे कहलाते हैं वे नम्र होकर के प्रार्थना करे, अपनी बुराइयों से फिरे और मेरे चेहरा का खोजी करे, मेरे बांट जो है, तब मैं स्वर्ग में से उनकी प्रार्थनाओं को सुनूंगा और उनके पाप को क्षमा करूंगा और उनके देश को जो कर त्यों करूंगा. హిందీలో చాలా అందంగా ఉంది. జో కర్ త్యోం ఎలా చేస్తారంటే ఇంకా ఎలా చేస్తారంటున్నాడు దేవుడు. తెలుగులో అయితే స్వస్థపరుస్తారని ఉంది, వారి దేశంలో బాగు చేస్తారని ఉంది. ఇంగ్లీష్లో అయితే ఐ విల్ హీల్ దేర్ ల్యాండ్ అని ఉంది. హిందీలో అయితే ఉన్కే దేశ్ కో జో కర్ త్యోం కర్ దూంగా అని ఉంది. ఎలా మార్చేస్తారంటే మొత్తం తలకి సూపర్లాగా అయిపోతుంది. ఇంకా మోదీ లాంటి మాటలు కాదు, నిజంగా చేసే మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనోడు ఏ స్టేట్ వెళ్ళినా ఆ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ మీరు మాకు ఓటేయండి నంబర్ 1 స్టేట్ చేస్తాడు. హైదరాబాద్ వెళ్తాడు, తెలంగాణ నంబర్ 1 స్టేట్ చేస్తాడు. కర్ణాటక వెళ్తాడు, కర్ణాటక దేశంలో నంబర్ 1 స్టేట్ చేస్తాడు, మాకు ఓటేయండి అంటాడు. అస్సాం వెళ్తాడు, దేశంలోనే నంబర్ 1 స్టేట్ చేస్తాడు, నాకు ఓటేయండి అంటాడు. ఈ రాజకీయ నాయకులు మాటలు వాళ్ళని చూడద్దు, ఎవరిని కూడా నమ్మద్దు. అందరూ ఆ తాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ అదే ఫ్యాక్టరీలో తయారైన వాళ్ళే. ఎవరైనా సరే ఎవరిని నమ్మద్దు. అయితే ప్రభు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు వారు తమను తాము తగ్గించుకొని, అమ్మా ఇందాక కూడా దినత్వం గురించి తమను తాము తగ్గించుకొని. మన కాకినాడ క్రైస్తవులాగా ప్రార్థన చేస్తే కుదరదు. మన ప్రార్థన సోకు ప్రార్థన, మన ప్రార్థన సెల్లో చేయలు ప్రార్థన, మన ప్రార్థన ఏసీ ప్రార్థన. తగ్గించుకుని ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో కుములుతూ దేశం కొరకు హృదయం భద్రైన వాళ్ళంగా మనం కన్నీరు కారుస్తూ మన హృదయంలో చింపుకొని, వస్త్రాలు కాదు అతను ఎవరో బూడిద వేసుకుంటున్నాడట. నేను కూడా కొద్దిగా వేస్తానని చెప్తున్నారు. మీ మీద బూడిద వేసుకోవడం కాదు, ఆ బూడిద వేసుకోవడం అనేది ఆత్మలో జరగాలి. వస్త్రాలు చింపుకోవడం కాదు, హృదయాలు చింపుకొని మనం మన దేశం కొరకు ప్రార్థన చేసినట్లయితే అప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ప్రభు మనల్ని గొప్ప చేస్తాడు, ప్రభు మన నాయకత్వాన్ని స్థిరపరుస్తాడు, ప్రభు మన మాట జరగనిస్తాడు, ప్రభు మనకి జనాలు లోబడేలా చేస్తాడు. ఎప్పుడు అని అంటే ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తున్నాం. Ephesians 3:20, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3:20. మనం అడుగు వాటి అన్నిటికంటేను
ఊహించి వాటి అన్నిటికంటేను అత్యధికముగా అడిగిందేంటి, అసలు ఊహించిందేంటి, ఊహలకు మించి ప్రభు. అందుకే పరలోకం గురించి చెప్తాను. పరలోకం అనేది కేవలము యాంథ్రపోమోర్ఫిక్. మనము గ్రహించగలిగిన భాష, వర్డ్ పిక్చర్స్, డిస్క్రిప్షన్స్, వర్ణనలు మాత్రమే వాడారు తప్ప పరలోకము మనం అనుకున్న దానికంటే ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకం గురించి చెప్పాను కదా, గట్టిగా హల్లెలూయా చెప్తారేమో అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సరే మన ప్రభు దగ్గర మనం అడిగిన వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికంగా ప్రభు దొద్దు ప్రభుని అడిగింది మాత్రం అనంటే మనం వీఆర్ సెటిలింగ్ ఫర్ లెస్ అనమాట. మనం మనకు తోచింది. మన జ్ఞానం ఎంత పోనీ, మన జ్ఞానము చాలా తక్కువ. మనకి ప్రార్థన చేయడం రాదు, వాక్యం చెప్తుంది. ఏం అడగాలో తెలియదు, అడగవలసిన అసలు అడగము. నిత్యమైనవి, ప్రయోజనకరమైనవి మనం అడగము. ఇక్కడ మనము ధనాన్ని పోగేసుకునే రకం. ధనాన్ని పోగేసుకునే రకం. ఇక్కడ ఏమవుతుందనంటే, ఇదిగో పట్టుకెళ్ళిపోతున్నారు కదా, సిమెంట్ తినేయడం అంటే ఆ సిమెంటే, ట్యాక్స్ ఒక సిమెంట్. మీకు అర్థమైందండి? కటింగ్లో ఒక సిమెంట్. బ్యాంక్లోనే డబ్బులు ఉన్నాయి కదా అనుకున్నాం. ఏమవుతుంది? పలానా దానికి ఛార్జ్, పలానా దానికి అందులో బ్యాంకులోనే డబ్బులు వేస్తే మళ్ళీ అది తీయకపోయినా ప్రాబ్లమే, ఒక సంవత్సరంలో వేయకపోయినా ప్రాబ్లమే. మీకు తెలుసా? వేస్తూనే ఉంటే కూడా కుదరదట, మళ్ళీ తీయాలట అందులోండి. ఆ తీయడమే నువ్వు ఇంకా బతుకున్నావు గుర్తు. ఎవరైనా వేయచ్చు, నువ్వు తీయాలా. నువ్వు తీసినప్పుడు మాత్రమే మాకు దొరుకుతుంది. కాబట్టి నువ్వు 6 నెలల నుంచి నువ్వు తీయట్లేదు కాబట్టి ఛార్జీలు. మీకు అర్థమైందా? లోపల ఏదైనా సరే గోయింగే ఈజీ అయిపోయింది. ఫోన్పే ఉంది. ఫోన్పే అసలు డబ్బులు ఎలా పోతాయో తెలియట్లేదు. రావట్లేదు. ఫోన్ మీద వెళ్ళిపోతున్నాయి. చేయడం ఎంత ఈజీ అయిపోయిందో మీకు అర్థమైందా? ఇక్కడ డబ్బులు దాచుకుంటే అసలు సమస్య లేదు. నోట్లు ఉన్న రోజుల్లోనే బాగుంది బాబు. ఆ నోట్లే బాగున్నాయిరా బాబు, నోట్లే బాగున్నాయంటే డిజిటల్ అన్నారు. ప్రపంచం అంతా డిజిటల్ ఎందుకు అవ్వలేదో, మన ఇండియాలో ఎందుకు దాన్ని డిజిటల్ ఎక్కువ ఇది చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు భారతదేశము పొదుపు కేంద్రంగా ఉండే కుటుంబాలు ఉండేవి. ఎంత పొదుపుగా ఉండేవారో. ఇప్పుడు ఎవరో పొదుపు పెద్దోళ్ళు చేయట్లేదు, చిన్నోళ్ళు చేయట్లేదు. చిన్నోళ్ళని పెద్దోళ్ళని తిట్టడం ఈజీ, కానీ వాళ్ళు ఏం పొదుపు చేయలేదు, వీళ్ళు ఏం పొదుపు చేయలే. మీరు చెప్తుంటే మా స్టోరీయే గుర్తు వస్తుంది. స్థలాలు పొలాలు అన్నీ కూడా జమీందారులు అయిపోయి ఇచ్చేసారు. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు చిన్న స్థలాల కోసం కూడా ప్రార్థన చేయాలి, ప్రభు ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ స్టోరీ కూడా సేమ్. ఎక్కడ స్టోరీస్ అక్కడ స్టోరీస్. ప్రభు మా వాళ్ళే అందరూ ఎలా ఉన్నారు, మొత్తం అందరూ ఎలాగే ఉన్నారో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను నేను ఉదయం కూర్చొని చర్చలో. ఎవరికి స్థలాల పొలాలు, అందరు అమ్మమ్మలు నానమ్మలు గొప్పోళ్ళే, అందరు తాతలు గొప్పోళ్ళే, అందరు నాన్నలు గొప్పోళ్ళే. ఏకంగా స్థలాలు ఇచ్చేసారట. ఇప్పుడు మరి ఈ తరం ఏం చేస్తారు? అగ్గిపెట్టెలో ఉండండి ఇంకా అందరూ కలిసి. మీకు అర్థమైందా? ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం ఎంతకంటే చాలా గొప్ప వాటి కొరకు మనం ప్రభు దగ్గర ఎదురు చూస్తున్నాము. మనం అడిగి వాటికంటే, ఊహించి వాటికంటే తన చిత్తానుసారంగా అడగాలి. దురాశతో అడగకూడదు. ఆయన మహిమాత్మే అడగాలి. మన స్వార్థం కొరకు వాడడానికి మనం అడగకూడదు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. నౌ టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు డూ ఫార్ మోర్ అబండెంట్లీ అనే మాట వాడారు. ఫార్ మోర్ అబండెంట్లీ, నాట్ జస్ట్ అబండెంట్లీ, ఫార్ మోర్ అబండెంట్లీ అనే మాట వాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఇవాళ చర్చికి రానోళ్ళు మీరు రాకపోవడం మంచిదైంది. మేము చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. రైట్. తర్వాత ఇంకొక విషయము నేను ముందుకు వెళ్తాను. 11వ వచనం చూద్దాము. 10వ వచనం నుంచి యెహోషువ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. ఈ కార్యము జరగబోతున్న ఇంకో చాలా ప్రాముఖ్యమైన కార్యానికి మీరు నమ్మడానికి ఒక నిదర్శనం, ఒక ఆధారం, ఒక పునాది. ఇప్పుడు ఎందుకు ఈ కార్యం చేస్తున్నాను? కోతకాలంలో గట్ల మీద నుంచి యోర్దాను ప్రవహిస్తున్న రోజుల్లో ప్రభు మమ్మల్ని ఎందుకు ఇరుకులో పెడతా ఉంటే, అరే బాబు అలా కాదు. మీరు అక్కడి నుంచి చూస్తే దీనికంటే చాలా ఈ నది ఏమీ కాదు. నది ఏమి కూడా కాదు. నది ఒక సంవత్సరంలో ఎప్పుడన్నా ఎండుతుంది కాక ఆ రోజుల్లో దాటేయచ్చు. కొంచెం బలహీనమైన రోజు మీరు దాటేయచ్చు. కానీ ఇంకా పెద్ద పోరాటం ఉంది. దాని గురించి మీరు నన్ను నమ్మినట్లుగా ఈ కార్యం నేను మీ మధ్యలో చేస్తున్నాను.
ఎందుకే కింగ్డమ్ ఎజెండా అని చెప్తూ ఉంటారు. ప్రభు ఏదైనా అద్భుతం చేశారంటే ఆయన కింగ్డమ్ ఎజెండా ఉంటుంది. ఇక్కడ ప్రభు యొక్క ఎజెండా ఏంటో చూడండి. కనానీయులను, హిత్తీయులను, హిబీయులను, పెరిజీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, ఎబెసీయులు వీళ్ళందరూ కూడా అనాగరికమైన ప్రజలు, క్రూరమైన ప్రజలు, నోరు గాయం చేసేసే నోరు. అలాగే వారిలో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దురాత్మకు చెందిన వాళ్ళు, అత్యంత క్రూరమైన అటవికమైన ప్రజలు, బార్బారిక్ పీపుల్ అంటే చాలా అన్కల్చర్గా ఉంటే అనాగరికులుగా ఉండి దాదాపు నరమాంస భక్షకులు అన్నట్టుగా ఉండే ప్రజలు. వాళ్ళతో పోరాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళేమో కనాను దేశంలో అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేసిన భూమి, వీళ్ళందరూ కూడా 400 సంవత్సరాలకు వెళ్ళిపోతే వీళ్ళు ఆ భూమి యొక్క సారవంతా తినేసి వీళ్ళు బలపడిపోయారు, బలవంతులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలేమో చెరలో నుంచి వస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు కాలినడక నడుస్తూ వస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కత్తులు కూడా లేకుండా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయుధాలు లేకుండా ఉన్నారు, రథాలు గుర్రాలు ఏమి లేకుండా ఉన్నారు. అక్కడ కనాను జాతులు వాళ్ళందరితో కూడా పోరాడాలి. నేను ఇక్కడ అద్భుతం ఎందుకు చేస్తానో తెలుసా? మీరు ఆ కార్యం కొరకు నమ్ముతారు. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని, ఆయన నిశ్చయంగా ఈ కార్యం చేస్తాడని దీనివల్ల మీరు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎనీ స్మాల్ మిరాకిల్, స్మాల్ హీలింగ్ దట్ ద లార్డ్ ఈస్ గివింగ్ is an indication that God is with you. Praise the Lord. Sahodari Rosie, that God is with you. Roja garu, that God is with you. Swati garu, that God is with you. Praise the Lord. ప్రభు ఎందుకు ప్రార్థనలు వింటున్నాడు? గ్రేస్ చాపల్ ప్రార్థన ఎందుకు వింటున్నాడు? మనం ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వింటున్నాడు అంటే, సో దట్ యూ విల్ నో. దీనివల్ల మీరు తెలుసుకుందరు. మనం ఎక్కడ తెలుసుకోవట్లేదు. మళ్ళీ కొత్తది వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడే ప్రభు చేస్తావు చేయవా అయ్యే వరకు కూడా మనకు అవిశ్వాసమే, అయిపోయిన తర్వాత విశ్వాసం. అలా ఉండకూడదు. ఏంటి మళ్ళీ చెప్పండి, మా మమ్మీ చెప్పండి. అయ్యే వరకు అవిశ్వాసం, అయిపోయిన తర్వాత ఎవరైనా చెప్తారు. అవ్వకముందు చెప్పాలి. దేవుడు సజీవుడు, దేవుడు మన మధ్యన ఉన్నాడు. సర్వలోక నాథుని నిబంధన మందసం మన మధ్యన ఉంది. కాబట్టి మనం భయపడొద్దు. ముందు చెప్పాలి. ఆ వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ముందు చెప్పారు. యెహోషువ కాలేబులు ముందు చెప్పారు. దేవుడు మనకిస్తాడు. దేవుడు వాళ్ళు ఓడించడానికి శక్తిస్తారు. వాళ్ళు అలాగనే కాదు, వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు మనం మిడతలాగే కనబడొచ్చు కాక, కానీ దేవుడు దావీదు ముందే చెప్పాడు. దావీదు హర్రీ అప్ అయ్యాడట. ఎవరి దగ్గరికి? గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు దబ్రాడికి. అదేమన్నా గుండె అర్థం కాదు. ఆ గుండె ఏంటంటే దేవుని వైపు చూసిన గుండె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొట్టాడు, కొట్టగానే పడిపోతే పరిగెట్టుకుని వెళ్ళిపోయి మీద కూర్చునిపోయి పేక్కి వస్తాడు. మళ్ళీ లేచి కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ తేరుకునే అవకాశం ఉంటుందేమో అని. ప్రైజ్ ది లార్డ్. దీనివల్ల మీరు తెలుసుకోవాలి. జీవము గల దేవుడు. జెఫన్యా 3:17. జీవము గల దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. ఆయన చేసే కార్యాల గురించి కొన్ని వచనాలు ఇస్తాను. జెఫన్యా 3:17 అమ్మా. జకరియా వేరమ్మా. మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఏ మైటీ వన్ హూ విల్ సేవ్ యూ. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. మీ దేవుడు మీ మధ్యన ఉన్నాడు. గ్రేస్ చాపెల్ ఈ మాట వినండి. మీ దేవుడు మీ మధ్యన ఉన్నాడు. మీరు ఫీలింగ్స్ని చూడొద్దు. ఫీలింగ్స్ అంటే ఎక్కడ కనబడుతున్నాడంట. ఫీలింగ్స్ కాదు, మాట నమ్మాలి, వాక్యం నమ్మాలి, దేవుని యొక్క వాగ్దానం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు నమ్మకూడదు, వ్యక్తులను నమ్మకూడదు. మెడికల్ రిపోర్ట్ కూడా నమ్మొద్దు. మనం ప్రభు యొక్క మాట నమ్మాలి. మీ దేవుడు మీ మధ్యన ఉన్నాడు. ఆయన రక్షింప శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐజియా 41:10. యెషయా గ్రంథము 41:10. యెషయా గ్రంథము 41:10. ఇదిగో తన బాహువే తన పక్షము ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చే బహుమానము ఆయన ఎదురున్నది. ఓకే. ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. ఓకే. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఓకే. తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మును ఆనించుకుని పోయును. ఓకే. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన కుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? ఆకాశంలో కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? దేవునికి స్తోత్రం. చూచిన వాడెవడు? తూలిక చేత కొండలను. థ్యాంక్ యూ. బహుశా మీరు 9 నుంచి రాసుకోండి, ఎందుకంటే ఫియర్ నాట్ అనేది అక్కడ నుంచి మొదలవుతూ ఉన్నది. బహుశా భయపడకపోలేదు అక్కడ ఏమన్నా ఉందమ్మా? రైట్, చదవండి ఒకసారి.
సియోను సువార్త ప్రకటించుచున్నదానా. ఉన్నత పర్వతం ఎక్కుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము ఆ. సువార్త ప్రకటించుచున్నదానా. ఆ. బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. రైట్. ఈ ఆకివీడు కాదు, ఏమి కూడా కాదు. మనము కొండలు ఎక్కడం ఇది స్పిరిచువల్ గ్రోత్కి గుర్తుగా ఉంది. ప్రభు ఎప్పుడు కూడా అబ్రహాం కొండలను కోరుకున్నాడో మనం కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను అనే మాట చూడు. కొండ మీద ఉపదేశం గురించి మనం చూస్తున్నాము. పరిశుద్ధ పర్వతం అనే కాన్సెప్ట్ మనం చూస్తున్నాము. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, ప్రభు యొక్క ప్రార్థనా సహవాసము, ప్రభు యొక్క ముఖాన్ని చూడడం, ప్రభు యొక్క సహాయాన్ని పొందుకోవడం, దానికి గుర్తుగా పర్వతం ఉంది. యెరూషలేము సియోను అని సువార్త ప్రకటించే సంఘానికే ఆ రోజుల్లో వాగ్దానం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడకు. మత్తయి సువార్త 28:20 ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఇది గ్రేట్ కమిషన్ వాక్య భాగాల్లో భాగం కదా. మాథ్యూ 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో ఓకే. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. అది ఆ రోజుల్లో వాళ్ళు ప్రభు మాటలు విన్న వాళ్ళు చచ్చిపోయారు కదా. ఆ తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? ఒక 50, 60, 60 సంవత్సరాలు వేసుకోండి. ఎన్ని తరాలు మారిపోయినాయి అప్పటి నుంచి? 2000 సంవత్సరాల్లో, 2020 సంవత్సరాల్లో చాలా తరాలు మారిపోయినాయి కదా. ఆయన సంఘంతో చెప్తున్నారు, ఈ యుగం అంటే సంఘ యుగము, స్వార్థ ప్రకటించే యుగము. ప్రభు రాకడ వరకు సంఘం ఏదైతే భూమి మీద కంటిన్యూ అవుతుందో అందరితో కూడా ప్రభు చెప్తున్నాడు, మనతో కూడా చెప్తున్నట్టే ఈ యుగ సమాప్తి వరకు నా రాకడ వచ్చి పరిశుద్ధులు అందరూ కూడా ఎత్తబడి ప్రభులో నిద్రించిన వాళ్ళు లేపబడి సంఘం అంతా కూడా మహిమదేహాలతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే రోజు వరకు కూడా సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ ద చర్చ్. ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చర్చ్. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము, ఆయన 2వ అధ్యాయంలో అనుకుంటా ప్రభు ఆయన ఆ యొక్క సంఘముల మధ్యలో ఆయన 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ 7 దీపస్తంభాల మధ్యలో ఆయన సంచరించి కనబడుతున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని యోహాన్ గారు చూస్తున్నారు. ఆ దీపస్తంభాలు ఒక్కొక్క సంఘము కలిగి ఉన్న సాక్ష్యము 7 అంటే 7 సంఘమే అనుకోవద్దు దయచేసి. అలా చెప్పేవాళ్ళు తప్పు చెప్తారంటే ప్రకటన గ్రంథం నుంచి 7 అంటే 7 సంఘాలు. ఆ 7 సంఘాలు 7 కాలాల్లో ఉన్న సంఘాలు. అపోస్తల కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న సంఘాలన్నింటినీ కూడా 7 భాగాలుగా విభజిస్తున్నాం. అదంతా కూడా మనిషి జ్ఞానమే. ప్రపంచంలో 7 అనేది ఏ సంఘానికైనా వర్తిస్తుంది. అన్ని సంఘాలు కలిపి అని అర్థం. అన్ని సంఘాలు కలిపి, అన్ని స్థానిక సంఘాలు కలిపి ఆ 7 అనే నంబర్లో కనబడుతూ ఉన్నారు. 7 అంటే 7 సంఘాలకు రాసింది కాదు. 7 అంటే 7 ఊర్లకు సంబంధించి, 7 అంటే 7 డినామినేషన్ కాదు. బ్యాప్టిస్టులకి, లూథర్కి, అలాగే అదంతా కూడా మనుషుల యొక్క స్టడీ మాత్రమే, మనుషుల నాలెడ్జ్ మాత్రమే. 7 అనేది ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణమైన సంఖ్యగా అన్ని సంఘాలకి ఎవరెవరైతే 2-3గా కూడుకున్న సంఘం అయి ఉండొచ్చు. మనకంటే కూడా ఇంకా తీసిపోయే ఒక బిల్డింగ్ అయి ఉండొచ్చు. లేకపోతే మా బీహార్, జార్ఖండ్లో లాగా ఎవరి చీరలాలు తెచ్చుకుని కట్టుకుని మళ్ళీ పట్టుకెళ్ళిపోయే సంఘం అయి ఉండొచ్చు కూడా. కానీ అది సంఘము. ఆయన సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను వాగ్దానం. ఆయన సంఘంలో సంచరించేవాడే ఉన్నాడు, సంఘంలో కదలాడేవాడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద లార్డ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చర్చ్. 46వ కీర్తన 5వ వచనం. 46:5 సామ్. మీరు ఫస్ట్ నుంచి చదువుతారమ్మా. రాజు అంటే దయచేసి చూడండి, పెళ్లి కొడుకు కాదమ్మా. క్రైస్తవ పెళ్లిలో జరిగే పెళ్లి కొడుకు కాదు. రాజు అంటే రాజే, ప్రభు గురించి రాయబడుతుంది. ఆ మారుమనసులోని పెళ్లి కొడుకుల దగ్గర ఈ వాక్యం చదవద్దు. అది వేరే మతాల్లో అయితే దేవదూషణ రాళ్ళతో కూడా వేస్తారు. మనకి ఎంత ఫ్రీడమ్మో. ప్రతి పరికమాలనోడికి కూడా వాక్యం చదివేసి నువ్వేరా బాబు ఆడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అని నేను రాజు అనమాట నిజంగా అనుకుని అలా ఆవిడ కూడా వేస్తూ ఉంటాడు నేను రాజునని. మీకు అర్థమైందా? తప్పది, చాలా తప్పు. పాస్టర్లు చేసిన చాలా పెద్ద తప్పు. అర్థం పర్థం లేని వక్రీకరణలన్నీ కూడా చేసి పెట్టారు. ఒక దివ్యమైన సంగతి అంటే ఇంట్లో శుభకార్యం చేసుకుంటే దివ్యమైన సంగతి. దేని దివ్యమైన సంగతి అని అర్థం కాలే. ఇంకా అమ్మా చదవండి. నా నాలుగు కూడా అలాగే ఉంటుంది, మీరు రాసుకోవడం కష్టపడతారు. చదవండి. ఓకే ఓకే ఓకే.
నీ ప్రభావమును ధరించుకొని Praise the Lord. వాహనమెక్కి బయలుదేరు. ఓకే. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ఓకే. నీ బాణములు వాడగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఓకే. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రు కంటే హెచ్చగినట్టుగా నేను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపురపు వాసనే, ఆగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో వాద్యములు సంతోషపెట్టుచున్నవి. అమ్మా సారీ, నేను అనుకున్న వాక్యభాగం రావట్లేదేంటి అనుకుంటున్నాను. నేను 46 కదా నేను చెప్పింది. ఓకే ఓకే, సారీ, మీకు సారీ, మీరు సారీ, నేను సారీ. 46 అదే నేను చూస్తాను ఏంటి ఇంకా రావట్లేదని. రైట్, మొదటి నుంచి చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందులను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలను మన భయపడము. రైట్, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. 5వ వచనము, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. రైట్, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ సిటీ. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. పోం ఫట్తే హి పరమేశ్వర్ ఉస్కి సహాయత కరేగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అది ఆ సంఘము, చెప్పబడుతున్న ఆ సంఘము పరలోకం నుంచి పెండ్లి కుమార్తె వలె అలంకరించబడింది, కిందకి దిగబోతున్న పరమ యెరూషలేము గురించే చెప్పబడుతుంది. అది సంఘం తప్ప ఇంకోటి ఏం కాదు. కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించబడినప్పుడు పైనుంచి దిగి వచ్చే యెరూషలేములో మనం ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. భూమి అంతటికి కూడా ఒక తలమానికంగా, ఒక కిరీటం మీదే ఒక వజ్రంలాగా, ఒక ఉంగరంలో చాలా దేదీప్యంగా వెలిగిపోయే ఒక వజ్రం లాగా, ఒక డైమండ్ లాగా మనము సృష్టి అంతటికి కూడా యెరూషలేము పట్టణం ఉంటుంది. ఆ యెరూషలేము పట్టణంలో మనం ఉంటాం దేవుని బిడ్డలంగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, సరే. 12వ యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. ఇట్స్ ఆల్ అబౌట్ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నదానికి కొన్ని వాక్య భాగాలు నేను చెప్పి నేను ముగిస్తాను. 12:6 సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గరుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు దేవుడు గరుడై ఉన్నాడు. The Lord is more honorable. Praise the Lord. 2 Corinthians 6:16. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6:16. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6:16. పోయిన వారం చాలా వాక్యాలు ఇచ్చాను, మీరు ఇంటికి వెళ్ళి ఎవరన్నా పొరపాటును తీసారేమో. ఇవి కూడా రాసుకోండి, ఇవి కూడా రాసి అట్టే పెట్టండి, ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. 2 Corinthians 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనకు జీవముగల దేవుని ఆలయమే అన్నాము. మనమే జీవం, దేవుని సన్నిధి ఆయన పట్టణంలో ఉన్నాడు, ఆ పట్టణంలో నది ఉంది, ఇవన్నీ ఓకే. మనమే దేవుని యొక్క ఆలయమే ఉన్నాము, మనమే జీవం గల దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నాము. ద లార్డ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ us, ఇన్ us. మాథ్యూ 18:20. మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18:20. యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. దేవునికి స్తోత్రం. అది మన వాళ్ళు బాగా నమ్ముతున్నట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ మంది అక్కర్లేదు, ఎక్కడ 2-3 కూడుకుంటే చాలు, మిగతా వాళ్ళు జూమ్లో కూడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, రైట్. ఎక్కడ 2-3 నా నామములో, ఏది ఇంపార్టెంట్? 2-3 అన్నది కాదు, ఎక్కడ అన్నది కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? నా నామం. యేసు నామము అనే మాట ప్రార్థనలో కానీ ఇక్కడ కానీ మనం వాడామనుకోండి, దాని అర్థం ఏంటంటే ప్రభువుతోనే మనం అగ్రీ అవ్వాలి. ప్రభు కొరకై, ప్రభు పని మీద, ప్రభు కోసమై మనం కూడుకోవడం. నా నామమున అంటే ఆయన నామం కూడుకుని ఆయనతో సంబంధం లేని పనులు చేయడం ఏంటి? చేయంగా ఆయనకు సంబంధించిన పనులే చేస్తాం, ఆయన పని చేస్తాం. మనం ఇక్కడ ఆయన పని కొరకై, ఆయన కొరకై సిద్ధపడుతున్నాం, లేదా ఆయన పని చేస్తున్నాం. ఆయన వాక్యము మనం పంచుకోవడం ద్వారా
ఆయన పని గురించి ప్రార్థన చేయడం ద్వారా సంఘం ఆయన నామంలో కూడుకుని, ఒకవేళ ఆయన పనిని పట్టించుకోకపోతే మనము ఎంత గొప్ప క్రైస్తవులమైనా సరే, ఆ వెనుక పేరే క్రిస్టియన్ అని పెట్టుకున్నా, ఆ ఊరి పేరే క్రిస్టియన్ అని పెట్టుకున్నా, తమిళనాడులో కొన్ని ఊర్లు ఉన్నాయి నజరేత్ అని పేరు పెట్టేశారు ఏకంగానే. మంచిదే, వెరీ గుడ్. నజరేత్ అని క్రిస్టియన్ పేర్లు చాలా పెట్టేశారు, చాలా మంచిదే. అయితే ఆ ఊరు వెళ్ళి మీటింగ్ పెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు కదా. ఆ పని ఏదైతే కూడుకుంటున్నామో అది దేవుని పని అయి ఉండాలి, దేవుని పని అయి ఉండాలి. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తామంటే ఆయనకు సంబంధమైన ప్రార్థన చేసి ఆయన నామం వాడటం ఏంటి? అది దుర్వినియోగం చేయడం అవుతుంది, మిస్యూజ్ చేయడం అవుతుంది. మీకు అర్థమైందండి? మనం ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యేసు నామాన్ని మనం ప్రార్థన వెనకాతల మిస్యూజ్ చేయకూడదు, ప్రాపర్గా యూజ్ చేయాలి. అంటే ప్రభు సంతకం పెట్టాలి, ప్రభు ఆ ముద్ర వేయాలి, ప్రభు అటెస్టేషన్ చేయాలి, ప్రభు స్టాంపు వేయాలి మా ప్రార్థన మీద. ప్రభువు ఎగ్రీ అవ్వండి, ఇదేంటి ఏరి రాసుకొచ్చారేంటి, ఇది మార్చండి అనే పరిస్థితి ఉండకూడదు. చాలాసార్లు అధికారులు అలా మార్పించేస్తారు, ఈ విషయం తీసండి, ఇది కరెక్ట్ కాదు. ప్రభు మన ప్రార్థన ఎన్ని వరకు చూసారు ముద్ర వేయగలడు. అది యేసు నామమున ప్రార్థన చేయడం అంటే. యేసు యొక్క పర్సనాలిటీ, యేసు యొక్క పని, యేసు యొక్క ఆలోచన, నా ప్రార్థన రెండు ఒకటి అవ్వాలి. అప్పుడు యేసు నామమున ప్రార్థన చేయడం. అలాగే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నారో అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. రెవల్యూషన్ 21:3, ప్రకటన గ్రంథము 21:3. ప్రకటన చాలా ఈజీగా దొరుకుతుందేమో అనుకున్నాను. అమ్మా ఎప్పుడమ్మా? అది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి తర్వాత విషయం జరుగుతుంది ఇక్కడ. అంటే మళ్ళీ మనకి ఎప్పుడో తెలియదు కదా. ర్యాప్చర్ అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయినాయి, మనం మళ్ళీ వెనక్కి వచ్చాం, భూమి మీద 1000 సంవత్సరాలు మహిమ దేహాలతో పరిపాలన చేసాం, మళ్ళీ ర్యాప్చర్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయాం. ఎప్పుడో దేవుడు సమస్తాన్ని అగ్ని చేత కాల్చివేసి తీర్పు పునరుద్ధానానికి అందరినీ లేపి వాళ్ళ నరకంలో పడేసిన తర్వాత, మరణము కూడా మింగివేయబడిన తర్వాత, ఎప్పుడో దేవుని చిత్తంలో కొత్త ఆకాశము కొత్త భూమి ఆయన చేశాడు. అప్పుడు విషయం చెప్తున్నాం అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పరిశుద్ధ పర్వతానికి ఎవరు ఎక్కగలరు? నీ గుడారంలో ఎవరు ఉంటారు? ఎక్కడుంటావు? నేను నీ దగ్గరికి వస్తాను, నీ సన్నిధిలో ఉంటాను. ఉదయం కూడా 27వ కీర్తన నుంచి, సో దట్ ఐ మే సీ యూ ఇన్ యువర్ హోలీనెస్, I may seek your face, I may dwell in your house forever. నీ యొక్క గుడారములో, నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద, నీ యొక్క ప్రభావములో నేను నిన్ను చూడాలి, నిన్ను ధ్యానించాలి. ఒక్క వరము నేను నిన్ను అడుగుతున్నాను, నేను నీతోనే ఉండాలి ప్రభువా. ఒక్క వరం అడుగుతున్నాను, నీతోనే ఉండాలి ప్రభువా. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇక నిత్యత్వంలో కూడా కొత్త ఆకాశం కొత్త భూమిలో మనం ప్రభుతో పాటు ఉంటాము. దేవుని యొక్క నివాసమే మన మధ్యలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యొక్క పాలెము మధ్యలో నిబంధన మందసం ఎలా అయితే ఉండేదో, ఆ నిబంధన మందసాన్ని బేస్ చేసుకుని చుట్టూరు ఇశ్రాయేలు గోత్రాలు ఎలాగైతే వాళ్ళు టెంట్లు వేసుకుని ఉండేవారు అరణ్యంలో, అలాగా ప్రభు యొక్క నివాసము కొత్త యెరూషలేములో, కొత్త భూమి కొత్త యెరూషలేములో ఆ సెంటర్లో ఉంటే చుట్టూరు మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మ్యాజిక్ చెప్పాను కదా. ఇంకొక మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్లు అంటే ఆ విధంగా మ్యాజిక్ కాదు, మ్యాజిక్లకి ఎవరు వెళ్ళొద్దు. మ్యాజిక్లు అనేది వాక్యానుసారంగా చాలా భయంకరమైన. ఒక టెంపుల్కి వెళ్ళిన దానికంటే ఎక్కువ దురాత్మ మీరు పట్టుకుని వెనక్కి వస్తారు. జాగ్రత్త. సరదా పడదు, సరదా తర్వాత తీరిపోద్ది. ఓకే, చాలామందికి తెలియక ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రైట్. ఈ యొక్క ప్రభు యొక్క సన్నిధి అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభు యొక్క నివాసానికి పక్కనే నాయిల్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. మళ్ళీ అంత దగ్గరగా ప్రతి ఒక్కరు సాటిస్ఫై ఫీల్ అవుతాం. అక్కడ ఏమాత్రం కూడా డిసప్పాయింట్మెంట్స్ ఉండవు పరలోక రాజ్యంలో ప్రభుత్వ నిత్యత్వంలో మనం ఉన్నప్పుడు. ఎందుకంటే అది శరీర సంబంధమైన లోకము కాదు, రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపజాలం. ఇప్పుడే మనం ఆ విశాల దృక్పథాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చాలా వాక్య భాగాలు ఉన్నాయి కానీ నేను ఇక్కడ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాము. యెహోషువ గ్రంథంలో అధ్యయనం చేస్తుంటే అసలు ముందుకు వెళ్ళగలమా లేదా అనిపిస్తుంది. అన్ని విషయాలు ప్రతిరోజు మనం చూసుకోవచ్చు. ప్రభు యొక్క చిత్తం అయితే మనం చూసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడదాము.